విజయవాడలో ప్రతిష్టాత్మకంగా మణిశర్మ లైవ్ ప్రోగ్రాం జరగనుంది. బొబ్బరి గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. న్యూ ఇయర్ వేళ బెజవాడ వాసులను ఉత్తేజపరిచేలా ప్రోగ్రాం నిర్వహించనున్నారు. 2025కు ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. ని గ్రాండ్ గా వెల్కమ్ చేసేందుకు బెజవాడ సంసిద్ధం అయిపోయిందని చెప్పొచ్చు. విజయవాడ ఖచ్చితంగా టూరిజం హబ్ లా మారడానికి ఏకైక కారణం బబ్బూరి గ్రౌండ్స్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బబ్బూరి గ్రౌండ్స్ అనేక కార్యక్రమాలను అయితే చేపట్టిందని చెప్పొచ్చు. ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి కూడా ఈ గ్రౌండే మొత్తం అంతా కూడా ఆస్కారంగా మారబోతుందని చెప్పొచ్చు. ఇక్కడ మణిశర్మ లైవ్ కాన్సర్ట్ బెజవాడలో అయితే కనుక కండక్ట్ చేయబోతున్నారు. మరి కాసేపట్లో ఈ లైవ్ కాన్సర్ట్ అయితే ప్రారంభం కాబోతుంది. మనం ఫ్లెక్స్ లో ఏదైతే చూస్తూ ఉన్నాము, ఇటువైపు అనేక మంది సెలబ్రిటీలు అయితే ఇక్కడికి రాబోతున్నారు. అటువైపు సింగర్స్ కానీ, అటు సరిగమప సింగర్స్, మరికొంతమంది ఇక్కడ డాన్సర్ ముమైత్ ఖాన్ ఫ్లెక్స్ కూడా మనకి కనబడుతూ ఉంది. మనీష్ శర్మ లైవ్ కాన్సర్ట్ దద్దరిల్లబోతుందని చెప్పొచ్చు. మరి కాసేపట్లో అయితే కనుక ఇక్కడ లైటింగ్స్ తో, మ్యూజిక్ తో మొత్తం అంతా హడావిడి వాతావరణం అయితే నెలకొనబోతోంది. ఇక్కడ కొంతమంది సింగర్స్, ఇటువైపు ఉదయ్ భాను యాంకర్ కూడా వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఫ్లెక్స్ లో మనం క్లారిటీగా చూస్తే కనుక సెకండ్ ఫోటో ఉదయ్ భాను ఎన్నో ఈవెంట్లు చేస్తూ ఉంటారు. ఆవిడ ఒక యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పొచ్చు. బబ్బూరి గ్రౌండ్స్ లో ఏదైతే ఈవెంట్ జరగబోతుంది దానికి సంబంధించి ఏర్పాట్లు అయితే కనుక శరవేగంగా ఒక నెల రోజుల పాటుగా అయితే కనుక సాగుతూనే ఉన్నాయి. మరి కాసేపట్లో అయితే కనుక ఇక్కడ న్యూ ఇయర్ వేడుకలు ఖచ్చితంగా ప్రారంభం కాబోతున్నాయని చెప్పొచ్చు. ఈ లైవ్ కాన్సర్ట్ మొట్టమొదటిసారిగా అంటే ఇక్కడ టూరిజం హబ్ గా దీన్ని మార్చే ప్రయత్నంలో అయితే కనుక అటు కందుల దుర్గేష్ తో పాటు ఇటు జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీన్ని కొంచెం దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టేశారని చెప్పొచ్చు. మొత్తం మీద బెజవాడలో ఎక్కడా లేనటువంటి విధంగా అయితే కనుక ఇక్కడ బబ్బూరి గ్రౌండ్స్ లో ఈ వేడుకలను అయితే కనుక ప్రారంభించబోతుంది. మరి కాసేపట్లో అయితే కనుక ఇక్కడ అదే ఈవెంట్ కి సంబంధించిన ఇది సెలబ్రేషన్స్ స్టార్ట్ అవబోతున్నాయి. మనం లోపల ఒక లుక్ వేసుకుందాం. అక్కడ చూడొచ్చు స్టేజ్ తో పాటు అక్కడ మ్యూజిక్ సెటప్, లైటింగ్ సెటప్ అంతా కూడా చాలా హై టెక్నాలజీతో పాటు చేయబోతున్నారని చెప్పొచ్చు. లాస్ట్ టైం మనం ఏదైతే డ్రోన్ సమిట్ కార్యక్రమం చూసామో అది ఇక్కడే చేశారు. అప్పట్లో ముఖ్యమంత్రి కూడా ఇక్కడ ఏదైతే 5,000 డ్రోన్లను అయితే కనుక ఇక్కడ ప్లేస్ చేసి 5గురి సమక్షంలో అయితే కనుక దీని ఆపరేటర్స్ని పెట్టుకొని మరి ఆ మ్యాజికల్ వరల్డ్లోకి తీసుకెళ్లిన ప్రదేశం ఇదే అని చెప్పొచ్చు. నిజంగా ఇప్పుడు ఈ లైవ్ కాన్సర్ట్లో కూడా అదే కార్యక్రమం అయితే జరగబోతుందని చెప్పొచ్చు. ప్రజలందరినీ ఆకట్టుకునే విధంగా ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది. మనీష్ శర్మని కానీ ఇక్కడ సెలబ్రిటీస్ని చూసేందుకు అయితే కనుక ఇక్కడికి ప్రజలందరూ వచ్చే అవకాశం ఎంతైనా కనబడుతుంది. టికెట్స్ అన్ని కూడా బుక్ మై షోలో వీళ్ళందరూ తీసుకోవాలి అన్నట్టుగా కూడా ఫ్లెక్స్లో చాలా క్లియర్ కట్గా ముందు నుంచే టికెట్లు అయితే కనుక కొనుగోళ్లు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. న్యూ ఇయర్ని ఇక్కడి నుంచే కూడా చాలామంది యువతతో పాటు బెజవాడ వాసులందరూ కూడా ఇక్కడికి వచ్చి న్యూ ఇయర్ని కొత్తగా వెల్కమ్ చేద్దామని చెప్పి ఇక్కడికి చాలామంది రాబోతున్నారనే సమాచారం అయితే ఉంది. మొత్తం మీద మనీష్ శర్మ లైవ్ కాన్సర్ట్ నిజంగా దద్దరిల్లబోతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ.